ఒక మిస్సింగ్ ఉమెన్ కేసు మొదట నమోదైంది 11వ తారీఖు. తర్వాత విచారణలో అది మర్డర్ అని చెప్పి తేలింది. ఆమెతో ఇల్లీగల్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ మర్డర్ చేయడం కారణం అని చెప్పి తేలడంలో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ మేరకు అతన్ని కన్ఫెషన్ మేరకు బాడీని ఎక్కడ అతను పాతిపెట్టాడో ఆ బాడీని కూడా ఎగ్జిబిషన్ ద్వారా బయటకు తీయడం జరిగింది. ఇతనికి ఈ లేడీతో ఒక 8 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఈమె ఆల్రెడీ హస్బెండ్ వదిలేసి గాండ్లపేట విలేజ్ నుంచి తలుపులకు వచ్చి సెటిల్ అవడం జరిగింది తన ఇద్దరు పిల్లలతో. షీ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ. అండ్ ఈ అక్యూజ్డ్ సికిందర్ ఇతని పేరు. ఇతను రాజంపేటలో ఉంటాడు. అక్కడ నుంచి వచ్చి బేల్దారి పనులు ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ మహిళకు పరిచయం అవటం, ఆమె ఒంటరి మహిళ అవడంతో ఆమెతో ఎక్కువ రిలేషన్ ఏర్పాటు చేసుకొని ఆమెతో ఇల్లీగల్ అఫైర్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో గత ఏప్రిల్లో 2 నెలల క్రితం ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఆమెను తీసుకుని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అతనికి ఆమె పైన ఆమె యొక్క క్యారెక్టర్ పైన అనుమానం ఉందనేది మనకి విచారణలో తేలింది. సో దాంతో ఆమెని స్ట్రాంగులేషన్ చేసి చంపేసి తలుపుల మండలం లిమిట్స్లో ఉన్నటువంటి రెవలెట్ అంటే నది పరివాహక ప్రాంతంలో బాడీని బరీ చేయడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ 2 months వరకు అతను ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు పనులకు వెళ్ళిపోయి ఇద్దరు కలిసి మళ్ళీ పనులు చేసుకుని వస్తూ ఉంటారు. ఈ క్రమంలో వెళ్ళామని అతను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాంతో పిల్లలకి ఎవరికి డౌట్ రాలేదు. తర్వాత 2 నెలల తర్వాత అతను బక్రీద్ పండుగకి ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో పిల్లలు అడగడంతో సరైన సమాధానం చెప్పకపోవడంతో సస్పిషియస్గా ఉండటంతో మిస్సింగ్ కేసును రిపోర్ట్ చేయడం జరిగింది. వితిన్ 2 days ఈ కేసు డిటెక్ట్ చేశారు. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ తలుపుల ఎస్ఐ అండ్ ఎస్డిపిఓ కదిరి సిట్లో ఉండటం వలన ఈ ఇన్వెస్టిగేషన్లో పుట్టపర్తి డిఎస్పీ గారు చేయడం జరిగింది. షీ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ. ఎక్కువ ముస్లిం అవడం వల్ల ఎస్సీ/ఎస్టీ కేసు కూడా యాడ్ అయింది. ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల యొక్క బాగోగులు కూడా గవర్నమెంట్ తరఫున రావాల్సినటువంటి పథకాలు వచ్చే విధంగా చేయడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ కేసు కమ్యూనిటీస్, మహిళలు, తర్వాత పిల్లలు